హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పోమో ఫార్మింగ్. ఐఎమ్ జిలాన్. చాలా మంది ఫార్మర్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ డిసెంబర్ నెలలో పంటకి వెళ్ళొచ్చా, పంటకి వెళ్తే ప్రయోజనాలు ఏంటి, వెళ్ళకపోతే నష్టాలు ఏంటి అనే టాపిక్ మీద ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఏమంటే చాలా మంది ఫార్మర్స్ డిసెంబర్ నెలలో పంటకి వెళ్ళొచ్చా అంటే ఎటువంటి రైతులు తన దానిమ్మ తోటలో మేనేజ్మెంట్ చేసిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ ఫార్మర్ అయినా కానీ మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది 5 విషయాలు ఉన్నాయి. సో ఆ 5 విషయాలు ఏమేమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరేజ్. పంట అయిపోయిన తర్వాత మినిమం 60 నుంచి 90 రోజులు గ్యాప్ ఇవ్వాలా, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే పంట అయిపోయిందనుకో ప్లాంట్ వీక్ అయిపోయి ఉంటుంది, ప్లాంట్ రెసిస్టెన్స్ పవర్ కోల్పోయి ఉంటుంది, ప్లాంట్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్లాంట్ అనేది చాలా వీక్ అయిపోయినప్పుడు మనము పంట అయిపోయిన వెంటనే ప్రూనింగ్ చేసి, రెస్ట్ పీరియడ్ ప్రూనింగ్ చేసి, సాయిల్ అప్లికేషన్ చేసి మినిమం 62 తక్కువ 60 రోజులు, మ్యాక్సిమం 90 డేస్, 80 to 90 డేస్ వరకు మనం నీళ్లు పెడితే ఆటోమేటిక్గా ప్లాంట్ అనేది రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటుంది, రోగాన్ని తట్టుకునే కెపాసిటీ పెంచుకుంటుంది. స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల పంటకు వెళ్ళిన వెంటనే విత్ ఇన్ 45 డేస్ టు 60 డేస్లో 45 డేస్ టు 60 డేస్లో మనకి ఆడపూత వచ్చి సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏమంటే స్టోరేజ్. స్టోరేజ్ మినిమం ఈ డేస్ ఇవ్వాలా, ఎన్ని రోజులు, 60 to 80 to 90 డేస్ వరకు మనం స్టోరేజ్ ఇచ్చిన తర్వాత పంటకి వెళ్ళడం ఉత్తమం, అది డిసెంబర్ నెలలో అయినా కానీ. సెకండ్ పాయింట్ ఏమంటే, ఇప్పుడు స్టోరేజ్ ఇచ్చినాం, ఓకే, స్టోరేజ్ అయిపోయిన తర్వాత డ్రై పీరియడ్. సెకండ్ మేజర్ పాయింట్ ఏమంటే డ్రై పీరియడ్. డ్రై పీరియడ్ ఎన్ని రోజులు పెట్టాలా? ఇప్పుడు రెడ్ సాయిల్ ఉందనుకోండి, మీకు ఆటోమేటిక్గా 30 to 45 డేస్ సరిపోతుంది. ఇసుక మిక్సింగ్ సాయిల్లో కూడా దాదాపుగా 30 డేస్ సరిపోతుంది. అదే బ్లాక్ మిక్స్డ్ సాయిల్, నల్ల పొలాల్లో డ్రై పీరియడ్ ఎక్కువ తీసుకుంటుంది. చెట్టులో మినిమం 10% ఆకు రాలింది, చెట్టులో మినిమం 10% లీఫ్ ఎల్లో షేడ్ డ్రాప్ అవుతున్నాయి అంటే, ఆకులు ఎల్లో షేడ్ డ్రాప్ అవుతున్నాయి అంటే నేను వాడుకొచ్చాను, నేను పంటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెట్టు చెప్పినట్లు. మనకి ఈ డ్రై పీరియడ్ రాకుండా, ఎందుకంటే మొన్నటి వరకు వర్షాలు పడినాయి, తుఫాన్లు వచ్చినాయి, కంటిన్యూస్గా తేమ శాతం భూమిలో ఎక్కువ ఉంది. ప్లస్ సార్ చాలా మంది నాకు ఫార్మర్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ నేను వాటర్ ఆపేసి 30 రోజులు అయింది సార్, 20 రోజులు అయింది సార్, 25 రోజులు అయింది సార్ అని చాలా మంది ఫార్మర్స్ అడుగుతున్నారు. అడిగినప్పుడు ఏమైపోతుందంటే, మేజర్లీ మీ సాయిల్ని బేస్ చేసుకొనే డ్రై పీరియడ్ ఎంత డ్రై వచ్చిందో చూసుకొని మన పంటకు వెళ్ళాలా. డ్రై రాకుండా వెళ్ళిన ప్రతి ఫార్మర్కి వచ్చేది చిగురు మేల్ ఫ్లవర్. ఫీమేల్ ఫ్లవర్ అంత తొందరగా వచ్చి సెట్ అవ్వదు. చెట్టు ఎంత స్ట్రెస్లో వెళ్తే, ఎంత ఎక్కువ వాడు వస్తే అంత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తుంది. వాడు రప్పేమని ఎక్కువ రోజులు చెప్పానని చెప్పేసి మళ్ళీ ఓవర్ డ్రై చేయకూడదు. ఓవర్ డ్రై అయిందనుకో ఎండుపుల్లా పడుతుంది. సో సెకండ్ మేజర్ పాయింట్ ఏమంటే డ్రై పీరియడ్. డ్రై పీరియడ్ మ్యాక్సిమం ఉండేటట్లు చూసుకోండి, డ్రై వచ్చేటట్లు చూసుకోండి, చెట్టు మినిమం 10% ఆకు రాలేటట్లు చూసుకోండి, ఆకు వచ్చిన తర్వాత ఇతులు కొట్టడం స్టార్ట్ చేయండి. అంతవరకు డ్రై రాకుండా మాత్రం పంటకు వెళ్ళొద్దండి, అది డిసెంబర్ అయినా, జనవరి అయినా, ఫిబ్రవరి అయినా. మేజర్ మూడో ప్రాబ్లం నేను చూసిన తోటలో లాస్ట్ దాదాపుగా చాలా సంవత్సరాలు చూసినా మేజర్గా వచ్చిన ప్రాబ్లం ఏమంటే నెమటోడ్స్. చాలామంది ఫార్మర్స్ మిస్టేక్ చేసేది అదే. మీరు పంటకు వెళ్ళే ముందర రూట్స్ తవ్వి చూడండి, వేర్లలో ఏమైనా బుడిపెలు ఉన్నాయా. ఈ బుడిపెల్ కంటెంట్ ఎక్కువ ఉన్నా కానీ మీరు పంటకు వెళ్ళిన తర్వాత వచ్చేది మేల్ ఫ్లవర్ లేకుండా చిగురు. ఫోర్త్ మేజర్ పాయింట్ వాటర్ మేనేజ్మెంట్. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో పెట్టినట్లుగా వాటర్ మీరు ఈ డిసెంబర్, జనవరి నెలలో కూడా మీరు పెట్టినారనుకో పూతరాదు, చిగురు వస్తుంది. సో వాటర్ మేనేజ్మెంట్ డిపెండ్ అపాన్ క్లైమేట్ కండిషన్స్. మినిమం 4 hours 6 to 6 hours సన్లైట్ బాగా పడాలా. 4 hours to 6 hours సన్లైట్ పడకపోతే ఆ రోజు వాటర్ తగ్గించి వదలండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండ బాగా పడింది అనుకో ఒక మోస్తారుగా ఇవ్వండి. పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఎండపడి మధ్యాహ్నం నుంచి మూసుకొని ఉందనుకో మ్యాక్సిమం 15 to 20 minutes. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండే లేదు, 5 to 10 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. డిపెండ్ అపాన్ సాయిల్. ఇది వాటర్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా డిపెండ్ అపాన్ సాయిల్. అంటే మీ యొక్క సాయిల్ని బేస్ చేసుకుని వాటర్ వదులుకోవాలా. బ్లాక్ సాయిల్ ఒక రకంగా వదులుకోవాలా, ఇసుక పొలాలు ఒక రకంగా వదులుకోవాలా, రెడ్ సాయిల్ ఒక రకంగా వదులుకోవాలా, మిక్స్డ్ సాయిల్ ఒక రకంగా వదులుకోవాలా.
వాటర్ మేనేజ్మెంట్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ సాయిల్స్. అది కూడా టైమింగ్ ఎంతసేపు, 8 ఎల్పిహెచ్ 16 ఎల్పిహెచ్, మీ డిప్పర్లు కూడా ఉన్నాయి. చాలామంది వాటర్ మేనేజ్మెంట్ ఏమైనా చెప్పాలన్నా ఇదే భయం అవుతుంది. సో సాయిల్ ప్రాబ్లం వస్తుంది ఏ సాయిల్లో. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ బ్లాక్ సాయిల్లో అయితే ఇట్లా విడతగా వెళ్తుంది, రెడ్ సాయిల్ అయితే ఇట్లా వీ షేప్లో దిగుతుంది, ఇసుక పొలాలు ఇట్లా పైన వేస్తే దారగా కిందికి వెళ్ళిపోతుంది. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉంది చెట్టు దగ్గర చూసుకొని మీ సాయిల్లో వాటర్ పట్టుకొని సామర్థ్యాన్ని బట్టి మీరు వాటర్ ఇచ్చుకోండి. ఎందుకంటే చాలా మంది ఇంకా డిప్పర్లు లాటర్స్ కూడా సపరేట్గా ఉంటాయి. డిప్పర్లు కొందరు 8 ఎల్పిహెచ్ ఉంటాయి, 16 ఎల్పిహెచ్ ఉంటాయి, 32 ఎల్పిహెచ్ ఉంటాయి, 64 ఎల్పిహెచ్ ఉంటాయి, మైక్రో ట్యూబ్స్ పెట్టింటారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్లో మనం చేస్తున్నాం. కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ కంప్లీట్గా డిపెండ్ అపాన్ నేను చెప్పేది ఏమంటే సాయిల్. మీ సాయిల్లో మీ వాటర్ వదిలిన తర్వాత ముద్ద కట్టేంత మట్టి ముద్ద కట్టిందనుకో వాటర్ సఫిషియెంట్గా సరిపోయినట్లు. పగిలిపోయిందనుకో ఆటోమేటిక్గా దానికి వాటర్ ఇవ్వాల్సి వస్తుంది అని. ఇది జనరిక్, ఇది అందరికీ తెలిసిండేది, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సో అందుకే ఏమంటే ఈ డిసెంబర్లో వెళ్తారు కాబట్టి మంచు ఎక్కువ కురుస్తుంది కాబట్టి మీరు నీళ్ళు తక్కువ వదిలినా కానీ గాల్లో ఉండే తేమ శాతం మంచు కురుస్తుంది కాబట్టి ఆకుల ధర పొద్దున్న నుంచి అర్లీ మార్నింగ్ అంటే పొద్దున మీరు చూసినట్లయితే దాదాపుగా 9 వరకు కానీ 10 వరకు కానీ మంచు కురుస్తుంది, ఆకుల మీద తడి అట్లే ఉంటుంది. సో గాల్లో తేమ శాతం ఉంటే ఎక్కువ ప్లాంట్ వాటర్ని తీసుకొని ఎక్కువ షూట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చిగురు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 4th మేజర్ పాయింట్ ఏమంటే వాటర్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చేసుకోండి. 5th మేజర్ పాయింట్ ఏమంటే న్యూట్రిషన్స్ మేనేజ్మెంట్. డిసెంబర్ జనవరి నెలలో రూట్ హీట్గా ఉండే ఎరువులు ఇవ్వడము. సాయిల్ అప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీ పశువుల పేడ కన్నా గొర్రెల పెంటకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు సార్ మా ఏరియాలో గొర్రెల పెంట దొరకడం లేదు, టూ మచ్ కాస్ట్ ఉంది. ఈ మధ్య ఈ కాఫీ తోట వాళ్ళు కూడా చాలామంది ఏమవుతుందంటే వాళ్ళ తోటలకి ప్రతి విలేజ్కి వెళ్ళేసి లారీల్లో తీసుకెళ్తున్నారు. నేను చాలా విలేజ్లో కూడా చూశాను ఏమంటే ఒక బస్తా, ఒక 50 కేజీల బస్తా 200 నుంచి 250 రూపాయలు అమ్ముతున్నారు. సో గొర్రెల పెంట కూడా కొద్దిగా కాస్ట్ అయిపోతుంది అంటారు. అవైలబుల్లో ఉండే వాళ్ళు వేసుకోండి. ఎందుకంటే మనం న్యూట్రిషన్స్ ఇస్తుంటాము, మన డ్రిప్లో మందులు ఇస్తుంటాము, నీళ్ళు వదులుతాము, రూట్ దగ్గర మినిమం టెంపరేచర్ ఉండాలి. సో ఈ గొర్రెల పెంట వేయడం వల్ల మేజర్గా ఏమవుతుందంటే రూట్ టెంపరేచర్ పెరుగుతుంది. మొక్క ఫుడ్ తయారు తీసుకొని మొత్తం అన్ని భాగాలు సప్లై చేయడం వల్ల ఆటోమేటిక్గా ఫ్లవర్ ఇనిషియేషన్ ఎక్కువ జరుగుతుంది. సో గొర్రెల పెంట దొరకకపోతే కొద్దిగా ఒక 50% దొరికేది, ఎట్లా 50% గొర్రెల పెంట 50% పశువుల కూడా మిక్స్ చేసుకున్నా వేయండి. చాలా వరకు ట్రై చేయండి. ఎస్పెషల్లీ డిసెంబర్లో వెళ్ళే వాళ్ళకి రూట్ టెంపరేచర్ పెంచే మందులు ఇవ్వాలా, లైక్ పొటాష్, సల్ఫర్. సో కొద్ది ఎక్కువ మోతాదులో అంటే ఒక 20-25% ఎక్కువ మోతాదులో, ఎందుకంటే రూట్ టెంపరేచర్ ఒకేలా మెయింటైన్ అవ్వాలా. సో సాయిల్ అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మనం కంపల్సరీ పొటాష్ కాంబినేషన్తోనే చేసుకోండి. ఎందుకంటే రూట్ టెంపరేచర్ అవుతుంది. పొటాష్ ఏం చేస్తుంది, చెట్లో వాటర్ లెవెల్ ఎంత ఉండాలో డిసైడ్ చేసేది పొటాష్. ఎక్కువైందనుకో ఆకుల ద్వారా బయటికి పంపించేస్తే, తక్కువైందనుకో గాలి నుంచి తీసుకుంటుంది. సో చెట్టుకు రెసిస్టెన్స్ పవర్ పెంచుతుంది. చాలా మంది ఏమనుకుంటారో ఈ పొటాష్ ఏంది లాస్ట్ వాడుకుందాం, కాయ సైజు రావాలి, కలర్ రావాలి, క్వాలిటీ రావాలి, షైనింగ్ రావాలి అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి స్టేజ్లో కూడా చెట్టుకి చాలా హెల్ప్ఫుల్గా ఉండేది ఏమంటే పొటాష్. ప్లాంట్లో వాటర్ లెవెల్ డిసైడ్ చేస్తుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ మంచి ఎక్కువ కురుస్తుంది. సో అన్నెసెసరీ వాటర్ ప్లాంట్ లోపల రాకుండా అడ్డుపడుతుంది. మరీ టెంపరేచర్ తక్కువ ఉన్నా కానీ సల్ఫర్ వాడుకోండి, రూట్ టెంపరేచర్ని పెంచుతుంది. సో ఇంకోటి మేజర్ పార్ట్ ఏమంటే న్యూట్రిషన్స్లో ఫ్లవరింగ్కి ఏమేమి ఇనిషియేషన్ అవుతాయో ఆ న్యూట్రియంట్స్ కంపల్సరీ వాడుకోవాలా. లైక్ ఫాస్ఫరస్, జింక్ కంపల్సరీ, కాల్షియం కంపల్సరీ. షెడ్యూల్ ప్రకారం వాడుకుంటేనే మన ఫ్లవర్ అనేది 100% ఇనిషియేషన్ అవుతుంది. సో నైట్రోజన్, యూరియా సంబంధించిన మందులు కొద్ది తక్కువ వాడండి. ఎందుకంటే మంచు హెవీగా కురచడం వల్ల, మంచు ఎక్కువ కురచడం వల్ల 9-10 వరకు ఆకుల మీద తడి ఉండడం వల్ల మళ్ళీ దానితో పాటుగా మనము యూరియా సంబంధించినవి లేకపోతే యూరియా కంటెంట్ ఉండే ప్రోడక్ట్లు ఎక్కువ వాడడం వల్ల ఆటోమేటిక్గా పూత రాకుండా చిగురు వస్తుంది. ఈ విధంగా ఈ 5 మేనేజ్మెంట్లు మీరు కరెక్ట్గా చేసుకుంటే
డిసెంబర్ నెలలో కంపల్సరీ ఫ్లవర్ మ్యాక్సిమం వస్తుంది. సో ఫస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి రెస్ట్ పీరియడ్ మేనేజ్మెంట్, సెకండ్ ఏమంటే డ్రై పీరియడ్, థర్డ్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్, ఫోర్త్ వచ్చేసి నెమ్టోస్ మేనేజ్మెంట్, ఫిఫ్త్ వచ్చేసి న్యూట్రిషన్ మేనేజ్మెంట్. ఈ 5 పనులు జాగ్రత్తగా చేసుకుంటే మనకు 100కి 200% ఫ్లవరింగ్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.